గ్రాన్యూల్స్ ఇండియా సర్వేజన ఫౌండేషన్ మరియు నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యాన్ని పంచాలనే లక్ష్యంతోనే సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మోకాల నొప్పులతో బాధపడే వారికి గ్రాన్యూల్స్ ఇండియా సహకారంతో నిర్వహిస్తున్నట్లు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సర్వేజన ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి తెలిపారు. దుడ్డికల్ గండిమేసమ్మ మండలం పరిధిలోని చర్చి గాగిల్లాపూర్లో ఉచిత మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపును గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుతో పాటు కలిసి డాక్టర్ గురువారెడ్డి క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా మొబైల్ ఎక్స్రే వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి క్యాంపును నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మోకాల నొప్పులతో బాధపడే నిరుపేదలకు సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మోకాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకోసం గ్రాన్యూల్స్ ఇండియా ముందుకు వచ్చి సహకరించడం సంతోషంగా ఉందన్నారు. వైద్య శిబిరంలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి, డాక్టర్ కుశాల్ హిపాల్ గోవాంకర్, డాక్టర్ దివాకర్ రెడ్డి, సర్వేజన ఫౌండేషన్ వైస్ చైర్మన్ రాము యలమంచలి, స్థానిక కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి, గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది వచ్చేసి ఇక్కడ ఏ ప్రాంతానికే చేస్తారా లేకపోతే స్టేట్? లేదు, చాలా ప్రాంతాలు బాబు. ఇది మొదలు ఇది ఏమంటుందని ప్రారంభం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని. ఇది ఆరంభం ఫస్ట్ది. అది ఉమా వాళ్ళతో చేయడం, గ్రాన్యూల్స్ ఆఫ్ ఇండియాతో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇట్స్ లైక్ మైండెడ్ పీపుల్. సో ఇవాళ మా డాక్టర్లు కూడా ప్రతి క్యాంపులో ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు. మా దగ్గర ఇప్పుడు 10 మంది ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చేసిన వాళ్ళు నా దగ్గర పనిచేసే ఫెలోస్ వచ్చారు. వాళ్ళు సండేస్ కూడా మానుకొని వచ్చారు. సో ఈ క్యాంపు ఆ రకంగా మెడికల్గా ఏదో చేసామని క్యాంప్ కాదు. ఇది జెన్యూన్గా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ సేవ చేయాలని, వాళ్ళకున్న ఎముకల బాధలు, కీళ్ళ బాధలు నివారించాలని చెప్పి దీంతో తీసుకొచ్చాం. వల్ల ఈ క్యాంప్ ఇక్కడే ఉంటుంది. ఇది ఇక్కడే కాదు, ఇంకా వేరే విలేజెస్ కూడా ఎవరైనా అడాప్ట్ చేసుకున్నా, ఎవరైనా అడిగినా కూడా మేము వచ్చి వీకెండ్ అక్కడ హోల్ డే పెట్టి ఎక్స్రేలు తీసి ఫ్రీ మోకాలు చేయాలని ఇది మా ఉద్దేశంలో. సంవత్సరానికి రోజుకు ఒకటి చొప్పున కనీసం 365 ఫ్రీ మోకాలు చేయాలని మా కోరిక. మోకాలు చేయడం ఎంత ఇంపార్టెంటో అది సరైన మనుషుల్ని పికప్ చేయడం అంత ఇంపార్టెంట్. ఇందా మీకు చెప్పినట్టు ఆరోగ్యశ్రీలు మోకాళ్ళు లేవు కాబట్టి ఇది ఒక మోకాళ్ళకు ఆరోగ్యశ్రీ. బట్ కరెక్ట్గా జెన్యూన్గా ఉపయోగించుకోవడానికి కూడా మీలాంటి ప్రెస్ వాళ్ళ సహకారం అవసరం. మీకు తెలిసి ఎవరన్నా జెన్యూన్ పేషెంటు అస్సలు నాకు కదలేని పరిస్థితుల్లో ఇంట్లో ఎవరి సపోర్ట్ లేకుండా ఉంటే అలాంటి వాళ్ళందరినీ మేము తీసుకొని చేస్తాం. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చాలా మంచి రోజు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము సర్వేజన ఫౌండేషన్ని నేను మా పేరెంట్స్, మా ఇన్లాస్ పేరు మీద ఒక సంస్థ స్థాపించాము. ఆ సంస్థలో ఉమా గారు మాకు ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్స్, బోర్డ్ డైరెక్టర్స్. తర్వాత ఉమా గారి గ్రాన్యూల్స్ ఆఫ్ ఇండియా ఇక్కడే పక్కనే ఉంది. సో మేమిద్దరం కలిసి ఈరోజు ఈ చుట్టుపక్కల విలేజెస్ అన్నిటికీ ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం. దాంట్లో యూనిక్ ఏంటంటే ఫ్రీ ఆర్థోపెడిక్ క్యాంప్ చేయడం. బోన్స్ చూడటం, అన్ని మందులు రాయడం చాలా వందల మంది చేస్తారు. బట్ ఇక్కడ ఎక్స్రే ఫెసిలిటీ కూడా ఉంది. ఈరోజు అలాంటి వ్యాన్ ఉంది. అది మాకు రోటరీ క్లబ్ వాళ్ళు డొనేట్ చేశారు. సో ఇంతమంది పెద్ద హృదయాలు కలిస్తేనే ఇలాంటి మంచి పనులు జరుగుతాయి. ఇప్పుడు ఇవాళ ఇక్కడ కనీసం 500 మందిని స్క్రీన్ చేసి డబ్బులు లేక బాధపడుతూ మోకాళ్ళ నొప్పులతో కదలలేని వాళ్ళందరికీ ఎక్స్రేలు ఇక్కడే తీసి వాళ్ళందరి లిస్ట్ తయారు చేసి వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఫ్రీ మోకాళ్ళ ఆపరేషన్ చేయాలని మా ఉద్దేశం. దానికి డాక్టర్స్గా హాస్పిటల్ వైపు మేము ఎంత లాజిస్టిక్ సపోర్ట్ చేశామో ఫైనాన్షియల్గా ఉమా గారు అంత సపోర్ట్ చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టు ప్రతి మోకాల ఆపరేషన్కి కనీసం ₹1,00,000 దాకా అవుతుంది. ఎందుకంటే లోపల వేసే ఇంప్లాంటు అన్ని కన్జ్యూమబుల్స్ ఖర్చు అవుతుంది. అలాంటి కన్జ్యూమబుల్స్ అని ఉమా గారు చాలా పెద్ద హృదయంతో గ్రాన్యూల్స్ ఆఫ్ ఇండియా సందర్భంగా ఫ్రీగా చేస్తున్నారు. సో కాబట్టి ఇది వెరీ యూనిక్ ఫెసిలిటీ. నేను యాక్చువల్గా ఈ వ్యాన్ వచ్చిన తర్వాత ఎవరినైనా విలేజ్కి వెళ్దామంటే ఉమా ఈ విలేజెస్ అన్ని మావే, ఇక్కడ చేద్దామంటాం, ఇక్కడ రావడం జరిగింది. సో కాబట్టి ఇది వెరీ యూనిక్ వన్. సో ఇది అందరూ ఇక్కడ లోకల్ పీపుల్ యూజ్ చేసుకొని ఇప్పుడే కాదు తర్వాత కూడా గ్రాన్యూల్స్ ఆఫ్ ఇండియాని సంప్రదించి పలానా వాళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్కి వీళ్ళు అర్హులు అని వాళ్ళు గ్రాన్యూల్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే మేము ఫ్రీగా ఆపరేషన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. డైరెక్టర్ గ్రాన్యూల్స్ ఇండియా ఈ రోజున గాగిల్లాపూర్లో సహృదయ ఫౌండేషన్, గ్రాన్యూల్స్ ఇండియా మరియు సర్వేజన ఫౌండేషన్, గ్రాన్యూల్స్ ఇండియా మరియు నిర్మాణ్ అనే ఎన్జిఓ ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ముఖ్యంగా మహిళలైనా పురుషులైనా ఎవరికైనా మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే
వాళ్ళు వచ్చి ఇక్కడ చెక్ చేయించుకొని వాళ్ళందరికీ కూడా గ్రాన్యుల్స్ ఇండియా తరఫున ఫ్రీ సర్జరీస్ జరుగుతుంది. అంతేకాకుండా అది గురువారెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్టు కిమ్స్లో అక్కడ అన్ని ఆపరేషన్స్ జరుగుతాయి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మహిళలకి ముఖ్యంగా గైనిక్ టెస్ట్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి దూరంగా వెళ్ళి చూపించుకోవటం కష్టం కాబట్టి ఇది అందరికీ తెలియజేసి ఎక్కువ మంది వచ్చి ఇది ఉపయోగించుకునేటట్లు చేయాలని మా కోరిక. అంతేకాకుండా చిన్న పిల్లలకి ఎవరికన్నా అంటే ఇప్పుడు ఈ క్యాంప్ వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను, చిన్న పిల్లలకి ఎవరికన్నా హృదయ సంబంధ వ్యాధులు ఉంటే కూడా వారందరికీ కూడా ఫ్రీ ఆపరేషన్స్ గ్రాన్యుల్ సంస్థ జరిపించబడుతుంది వేరే వాళ్ళతో ఎఫిలియేట్ అయ్యి. అంతేకాకుండా త్వరలో మహిళలకు సంబంధించి బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా అసలు మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. వారందరికి కూడా స్క్రీనింగ్ అంతేకాకుండా ఉచిత సర్జరీలు కూడా వాళ్ళందరికీ జరగాలని కోరుకుంటున్నాం. అదే మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఆరోగ్యము విద్య అనేది మన సొసైటీలో చాలా చాలా అవసరము. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వారందరికీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా మనం అందించాలని కోరుకుంటున్నాం.